తెలంగాణ దోస్త్ 2025కి సంబంధించి మనం కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అయితే ఈ వీడియో లోపల డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఏంది ఆ ఇంపార్టెంట్ థింగ్స్ అనే విషయానికి వస్తే ఫస్ట్ మనం లాస్ట్ డేట్ గురించి మాట్లాడుకుంటాం. సో స్పెషల్ ఫేస్కి సంబంధించిన లాస్ట్ డేట్ అండ్ దాని తర్వాత మనం స్పెషల్ ఫేస్ లోపల వెబ్ ఆప్షన్స్ ఎట్లా వేయాలి అండ్ ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి మాట్లాడదాం. అండ్ దాని తర్వాత స్పాట్ అడ్మిషన్స్ అండ్ దాంతోపాటుగా స్పెషల్ ఫేస్కి సంబంధించిన డిఫరెన్స్, ఓకేనా, స్పాట్ అడ్మిషన్ అండ్ స్పెషల్ ఫేస్కి రెండింటికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంది అని చెప్పి మనమైతే ఈ వీడియో లోపల డీటెయిల్గా మాట్లాడుకుందాం. మీరు ఒకవేళ మన ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో ఇట్లాంటి అప్డేట్స్ అయితే మనం రెగ్యులర్గా ప్రొవైడ్ చేసుకుంటూ ఉంటాం. తెలంగాణ దోస్త్ 2025కి సంబంధించి స్పెషల్ ఫేస్కి లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అనే విషయానికి వస్తే మనకి 31 జూలై 2025 దాకా టైం అయితే ఉంది నువ్వు ఆన్లైన్ లోపల వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి. అండ్ కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి కూడా 31 జూలై 2025 దాకా టైం అయితే ఉంది. సో అప్లై చేసుకోవడానికి అండ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి 31 జూలై 2025 దాకా టైం ఉంది. సో నువ్వు వెబ్ ఆప్షన్స్ పెట్టాలన్నా, చేంజ్ చేయాలన్నా, యాడ్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా అన్నీ కూడా 31 వరకు మాత్రమే చేయవచ్చు. దాని తర్వాత మనకు చేయడానికి ఛాన్స్ అయితే ఉండదు. అండ్ ఒకవేళ నువ్వు స్పెషల్ ఫేస్ లోపల వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నావు అంటే ఐదర్ నీకు సీట్ రాకపోయి ఉండాలి అండ్ ఆర్ఎల్స్ లేకపోతే మనకు సీట్ వచ్చి క్యాన్సిల్ చేసుకొని ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఈ రెండు సిచ్యువేషన్స్ లోపల మనం వెబ్ ఆప్షన్స్ అయితే ఇస్తాం. కాబట్టి మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఎక్కువ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేలాగా చూసుకోర్రి. మనకు ఫేస్ 1, ఫేస్ 2, ఫేస్ 3 తోటి కంపేర్ చేస్తే మనకి స్పెషల్ ఫేస్ లోపల చాలా తక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉంటాయి. కాబట్టి గివ్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ మోర్ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్, ఓకేనా. ఎన్ని పాసిబుల్ అయితే అన్ని పాసిబుల్ ఎక్కువ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇయ్యి. ఎందుకంటే ఈ ఛాన్స్ మళ్ళీ మనకి రాదు. నెక్స్ట్ ఫేస్ ఎట్లాంటిది కూడా ఉండదు. ఎందుకంటే మనకి స్పాట్ అడ్మిషన్కి సంబంధించిన షెడ్యూల్ కూడా వాళ్ళైతే రిలీజ్ చేశారు. సో ఈ స్పాట్ అడ్మిషన్ గురించి మనం ఫర్దర్గా మాట్లాడుకుందాం. బట్ మీరు ఒకటే చేయాల్సింది ఎక్కువ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇయ్యి. ఈ ఫేస్ లోపల సీట్ రాకపోతే స్పాట్ అడ్మిషన్ లోపల జాయిన్ అవ్వాల్సి వస్తుంది. స్పాట్ అడ్మిషన్ లోపల జాయిన్ అయితే మనకి స్కాలర్షిప్ లాంటివి రావు, ఓకేనా. మీరు స్పాట్ అడ్మిషన్ తోటి కంపేర్ చేస్తే దోస్త్ ఫేస్ 4లో వచ్చిన సీటు ఎంతో కొంతవరకు బెటర్ ఉంటుంది. స్పాట్ అడ్మిషన్ లోపల నీకు రియంబర్స్మెంట్ రాదు, స్కాలర్షిప్ రాదు. కాబట్టి ఫీజు అంతా మనమే పే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ దోస్త్ ఫేస్ 4 ఆర్ స్పెషల్ ఫేస్ లోపల సీట్ వస్తే అంతా కూడా నీకు వస్తుంది అన్నట్టు. స్కాలర్షిప్ వస్తుంది, రియంబర్స్మెంట్ వస్తుంది. తక్కువ అమౌంట్ ఆఫ్ ఫీ లోపల మనకైతే ఈ డిగ్రీ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో వెన్ ఇట్ కమ్స్ టు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్పాట్ అడ్మిషన్ అండ్ ఫోర్త్ ఫేస్. సో ఫోర్త్ ఫేస్ అంటే ఏంటంటే మనకు సో దోస్త్ అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా దోస్త్ అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ స్పాట్ అడ్మిషన్ లోపల అట్లా ఏముండదు. డైరెక్ట్ పోయి కాలేజ్ లోపల జాయిన్ కావచ్చు మనం, దోస్త్ అప్లై చేసుకున్నా అప్లై చేసుకోకపోయినా. కాబట్టి ఈ స్పాట్ అడ్మిషన్ లోపల మనకి ఏంటంటే ఎట్లాంటి స్కాలర్షిప్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయరు అండ్ రియంబర్స్మెంట్ కూడా రాదు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు దోస్త్ స్పెషల్ ఫేస్ ఆర్ ఫోర్త్ ఫేస్, మనకు దోస్త్ స్పెషల్ ఫేస్ లోపల నీకు సీట్ వస్తే పక్కా వీళ్ళు స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తారు అండ్ రియంబర్స్మెంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు అన్నట్టు. సో రియంబర్స్మెంట్ వస్తుంది, స్కాలర్షిప్ వస్తుంది. కానీ ఈ స్పాట్ అడ్మిషన్స్కి మాత్రం మనకు ఎట్లాంటి రియంబర్స్మెంట్ అండ్ స్కాలర్షిప్స్ రావు. అండ్ ఈ స్పాట్ అడ్మిషన్ అనేది మనం చూసుకుంటే మనకు 11th ఆగస్ట్ 2025 అండ్ 12th ఆగస్ట్ 2025 రోజు కండక్ట్ చేస్తారు అన్నట్టు. సో మనం మనకు నచ్చిన కాలేజ్కి పోయి డైరెక్ట్ మనం అయితే జాయిన్ కావచ్చు, మన సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేసి, ఓకేనా. సో డైరెక్ట్ మన సర్టిఫికేట్ సబ్మిట్ చేసి జాయిన్ కావచ్చు. కానీ ఏంటంటే ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది, స్కాలర్షిప్ రాదు. సో ఒక స్పాట్ అడ్మిషన్ లోపల మనకున్న మైనస్ పాయింట్ ఏంటంటే స్కాలర్షిప్ రాదు అండ్ ఫీ రియంబర్స్మెంట్ రాదు. ఎంత ఫీ ఉంటే అంత మనమే పే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ స్పెషల్ ఫేస్ లోపల అట్లాంటిది ఏమి ఉండదు. మనకు గవర్నమెంట్ కాలేజ్ లోపల కూడా మనం జాయిన్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఎక్కువ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇయర్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ సీట్ ఇన్ స్పెషల్ ఫేస్. స్పాట్ అడ్మిషన్ లోపల డైరెక్ట్ పోయి జాయిన్ కావచ్చు, కానీ ఎక్కువ ఫీజు అయితే ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. అండ్ ఇట్లాంటి వీడియోస్ కోసం ఫాలో అవుతూ ఉండుర్రి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.